హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఈస్ దివేశ్రీ. కొందరు హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేయడమే కష్టమైతే మరికొందరు హీరోలు మాత్రం ఏడాదికి 2-3 సినిమాలు చేస్తుంటారు. ఇంకా కొందరు హీరోలు అయితే చేతి నిండా సినిమాలు పూర్తి కాకుండానే వచ్చిందే ఛాన్స్ అని నిర్మాతల నుంచి వరుసగా అడ్వాన్సులు తీసుకుంటూ ఉంటారు. దాంతో అటు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాక ఇటు కొత్తవి మొదలు కాక మధ్యలో నిర్మాతలు నలిగిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితే తమిళ సినీ పరిశ్రమలో నెలకొంది. కాలీవుడ్ హీరో ధనుష్కి తాజాగా తమిళ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొని ధనుష్ సినిమాలు పూర్తి చేయకపోవడంతో ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమాలు మొదలు పెట్టకూడదు అంటూ నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎవరైనా ధనుష్తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ధనుష్ తన వద్ద అడ్వాన్స్ తీసుకొని చాలా రోజులవుతున్నా సినిమాలు చేయడం లేదంటూ కొందరు నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ధనుష్తో పాటు మరికొందరు హీరోలది కూడా ఇదే తంతు. పలువురు నిర్మాతల ఫిర్యాదుతో తాజాగా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమాలను ప్రారంభించవద్దని తెలిపింది. పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాలు షూటింగ్స్ మొదలు పెట్టాలని చెప్పింది. అప్పటి వరకు హీరోయిన్లను అడ్వాన్స్ తీసుకోవడాన్ని నిషేధించింది. ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షీట్ ఇవ్వాలని సూచించింది. అలాగే స్టార్ హీరోలు నటించిన సినిమాలను థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతల మండలి చెప్పింది. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మరి తమిళ నిర్మాతల మండలి తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.